క్రైస్తవ జీవితము ఎప్పుడు ఒక నూతనత్వమును కోరుతుంది. యేసుప్రభు నిక్కేదేము మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఇదే మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఉన్నటువంటి వచనాలు ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి సమయములో నిక్కోదేము యేసు మధ్యలో ఉన్నటువంటి సంభాషణను మనము చదువుతున్నాము. యేసుప్రభు నిక్కేదేమునకు ఇదిగో నూతనముగా ఒకడు జన్మించిననే తప్ప పరలోకపు రాజ్యములు తెలుసుకోవడం అసాధ్యము అని 3వ అధ్యాయము 3వ వచనము సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి తాను చేసినటువంటి అద్భుతముల ద్వారా, తాను చేసినటువంటి ఆశ్చర్యకార్యముల ద్వారా, అదే విధముగా ఆయనకు జీవితమునే ఈ నూతనత్వమునకు సాక్ష్యమిస్తుంది. ఇది దేనికి గుర్తుగా యేసుప్రభు అంటున్నారు? మానవుడు లేకపోతే క్రీస్తు అనుచరులుగా పిలువబడినటువంటి మన పాత జీవితము నుండి మనం బయటికి రావాలి. పాత అలవాటు నుండి మనము బయటికి రావాలి. కొత్త జీవితమును ప్రారంభించడానికి మనము ప్రయత్నించాలి. అప్పుడు ఆ పవిత్రాత్మ దేవుని వలన ఉన్నటువంటి బాప్తిస్మమును, జ్ఞానస్నానము మనము పొందగలుగుతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేక విధము మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ జీవితము కోరుతున్నటువంటి ఈ నూతనత్వము నా ఆధ్యాత్మిక జీవితములో నూరందులుగా ఫలింప చేయడానికి ఉన్నటువంటి కృపదేశముని ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక.